तीर्थ अंतराला येते ना ढेले ढेले वेरी तुझे एवढे एवढे नीम कोरे सकारात జామ చెట్టు కై తాగి జామకాయలు మాడి చెట్టు కై తాగి మాడికాయలు पेंड बरलाकी पेंड తీసేసి రామని చెప్పినా నీకు అక్క ఎవరు ఏడుస్తురు నా సంతి ఏడుస్తా బాయ్ ఓ బాయ్ నీకు సంతి ఎప్పుడు వచ్చింది సంతి ఎప్పుడు వచ్చిందా దాని పోయి అడుగుపో మలార్ అంటే డుంగ పెరకర రోరి బస్ ఏమైంది काय संसार करून అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది. నీకేమైంది దానికేమైంది అదే ఇడుపుకెట్టిన బాలమలే అది చూస్తున్నది ఈడేసుకుంటూ పోతున్నాడు ఈ ఇద్దరు మాలు మొగలా లేకపోతే ఇంకా నాకేం బూతులు వస్తాయి బాయ్ ఓ బాయ్ నీకేమైంది రోగం పనికి మాలిందా అడిపోతున్నాడు ఇప్పుడు అయిపోయింది ఆయనకి టైం అయిపోయినది వెళ్ళిపోయి ఇంకా వారం రోజులు అక్కడ కూర్చొని మెక్కి బర్రా మెక్కినట్టు మెక్కి కింద పైన పిలిపించుకొని వచ్చి ఇక్కడ పని చేస్తాడు పోతున్నాడే బావ ఆపు నువ్వు కూడా పోరా నువ్వు కూడా పోతా నింగడ అప్పో ఊపుకుంటా ఇద్దరు ఊపుకుంటా పోండి ఇగో నువ్వు లేవు పేరున్నప్పుడు పేరుతోనే బతకాలి నాకు ఆ పేరా నా పేరు ఉండనిస్తున్నారా మీరు నా పేరు ఉండనిస్తున్నారా నీ పేరు గడ్డి అయ్యి బర్రె ఏమైనా పెంటాలు తీసినామేంటే ఆ పెంట తిప్పి పెంటల పోస్తుందని అని అంటున్నావు పెంట మొహమ్మడ ఈడేమో గుంట వేసుకుంటూ యాడి అని ఈడ అంటాడు సల్లాగుండా సంసారంలో చచ్చిపోయినా బాగుండేదిరా నేను మన హీరో దొరికిస్తాడా అనవసరంగా ఇక్కడ ఇంటి పక్కనే ఇచ్చి సచ్చినాడు నా తల్లిదండ్రి మంచిగున్నాడు లుంగడాగాడు అని చెప్పేసి వీడికి చగలా పెట్టినారు లుంగడాగాడేమో మొత్తం లుంగి వదిలేసేమో నా నంగా కట్టుకొని తిరుగుతున్నాడు जो भंडारेगा जो भंडारेगा सोने होतच रे आज घर आकेले दोय टांगर पुंजरा दिवसा मारू जंगळ्या कटा मेरे को उपे दा करना किचन काय को काम धंदो सेचा काय सेचा मारा वंगार सोने बाप हो कुकुरे सांगती मारा वंगाय नी आदी అక్క ఐ హట్ నేను హట్ అయ్యాను. అక్క బొక్క ఎలా ఉంది నీ అక్క అక్కడెక్కడ నీ అక్క పెట్ట ప్రతి అడ్డమైన వాడు రెచ్చిపోతున్నాడు. పంట బాయ్ అక్క అంట అక్క బాయ్ ఏంది బాయ్ బాయ్ కడ బాయ్ అట్లా బాయ్ కడ బాయ్ అని ఇంకొకటి పోయినాడు నీ కూడా పంపిస్తా ఇప్పుడు గానీ పోతినాక ఏమన్నా నన్ను ఎట్లా చేస్తున్నాడు ఆయన నాకేం తెలుసు నాకేం తెలుసునా అద్దగా మొన్న ₹1,00,000 ఇచ్చిన ₹1,00,000 తీసుకొని రాపో అని చెప్పేసి పంపిస్తే ఆయన దగ్గర పోయి ఎలకలు మూకలు పెట్టినట్టు ఒక్క దగ్గర పెట్టుకొని ఇంటికి వచ్చినాడు. ఎవరికి ఇచ్చినావా? ఊకలాకి డబ్బులు తీసుకున్నాడు. ఊకలా మళ్ళీ డబ్బులు చూస్తున్నాడు. ఎడ చూస్తున్నాడు ఇప్పుడే బాయ్ కాడికి పోయి వస్తావు. నువ్వు బాయ్ కాడి తర్వాత పొందుకొని ఆగుదరా వారం రోజుల నుంచి మొఖం తప్పించుకుంటా పోతున్నావు నీడాకొచ్చు అంటాడు. ఏం పెళ్లి? అరే ఇంకా పెళ్లి ఆడవిళ్ళనే ఉన్నాడు. 5 రోజులు అయింది అప్పుడే మేము ఎంబడి పడుతున్నాం. ఒక్క ఊరోళ్ళము ఇస్తాడు ఎక్కడ పోతాడు? ఒక ఉంటాడు కానీ నేను బోర్ పాడైపోయింది. బోర్ కి డబ్బులు కట్టేది నాకు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆ బోర్ వేపియాలి. మా ఆయన ఏమో బొక్కల ఏ బోరు మధ్యలో మాట్లాడుతుంది. అది మాట్లాడుతున్నప్పుడు బోర్ పాడైందంటే నేను గుర్తొచ్చింది. మన బాయ్ కాడ బోర్ పాడవాలి కాలేదు అంటావు. చెప్పాలక్క
మొన్న తీసుకున్న ఈ వడ్డీ కూడా ఇవ్వలేదు. మొగడు కూడా లేచిపోయిండు. చెప్పురా అంత చెప్పు, నేనే పంపించిన ఇసం కొట్టి సంపుతా అని అది అన్ని చెప్పుకుంటా వాడికి. ఉన్నది నీకు తెలియదా? నీకు తెలుసు కదా, ఆయన ఊరికే హూ అంటే ఏడుస్తాడు, హూ అంటే పోతాడు, మళ్ళీ పోయినాడు. వెనకటికి మొగడు కొడితే తల్లిగారింటికి ఆడది పోయేది. ఇప్పుడు ఇట్లా నా మొగడు అట్లా కాదు, నేను కొడితే మా అమ్మగారి ఇంటికే పోతుంటాడు. కానీ ఆది పెళ్ళవు నువ్వు మొగడు ఏం చేస్తావు? కొడుతున్నావు అట్లా. ఏదో ఒక నాడు మాత్రం నీకు 2 సీసాల కళ్ళు దాపి కొడతాడు చూడు. ఎవడు నువ్వు నాకు కొడతాడా? అరే బొక్క బాండ్ ఆర్టిస్ట్ పెట్టుకుంటే బర్న్ అయిపోతావురా. మూతి పళ్ళని పగలా కొట్టాను కొడితే. ఇదిగో బంజారాబాయ్, వాడు ఇస్తాడు. వాడు ఇంకా పెళ్లి హడావుడిలో ఉన్నాడు. పెళ్లిదే ఇంకా కంప్లీట్ కాలేదు. నువ్వు ఇప్పుడే ఎంబడి పడితే ఎట్లా? నువ్వు ఎక్కడ పోతాడు? ఇస్తాడు, మన ఊరోడే. మంచోడే నిజంగా. నువ్వు రోడ్డు మీద ఏడ పడతాడు? నువ్వు ఇద్దరు తీసి మాట్లాడుతున్నావు నా భార్య ముందు, అందరి ముందు. నేను హర్ట్ అయ్యాను. నేను ఒప్పున్నాను. అందుకేమన్నా నేను మధ్యలో ఉండి ఇప్పించిన. ఏ ఊక్లా, నువ్వు వచ్చినావు కాబట్టి డబ్బులు ఇచ్చినా నేను, లేకుంటే ఎందుకు ఇస్తావు ఊరికే? ఇస్తాడు. ఎక్కడ పోతాడు? ఆయన ఇవ్వకపోతే నీ లుంగిలో మొత్తం ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తా. ఇస్తా. ఇవ్వకపోతే అప్పుడు చెప్తా. సరే కానీ 2 ఐస్ క్రీమ్లు చెప్పు. చాలా ఎండాకి అట్లా ఇది ఉంది, తీసుకురాపో. 2 తీసుకురాపో. ఐస్ క్రీమ్ బండిలో ఏమైనా కూర్చున్నా అమ్మాయి ధరపోకాయి ఈ కైకురు ఎందుకు అట్లా కొడుతావు? ఏం కథ బీపీ వేసినట్టు. ఏం చేసినావురా? ఇవేం తెచ్చినావురా? తాత ఇట్లా సుట్ట తాగేవాడు. ఆయనదే సుట్ట ఇది. కాదు బాయ్, ఆయనదే సుట్ట. పోతే ఆడేసిపోయిండు. మా తాతనా? మా తాత సుట్ట లాగే ఉంది ఇది. నువ్వెప్పుడు చూసినావు మీ తాత సుట్ట? నేనెందుకు తాగుతా సుట్ట? ఊకలా అన్ని తాగుతుంది. ఇదే లాగున్నది ఇది. కొంచెం తీసుకుంది నాకు. ఇదే ఆవకాయ పచ్చడి అనుకున్నావు. నాకడానికి ఎట్లా తినాలరా? నా గురియా కలుసుకుంటుంది ఇదంతా. మీ ఇద్దరు మధ్యలో కూర్చున్నా చూడు, నాది బుద్ధి తప్ప. ఆ పొలం దగ్గర వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటా ఒక్కదాన్ని. ఊరికి పెద్ద ఇది దాపరించింది. నన్నేం చూస్తున్నావే గాడదుడు? ఆడు ఏడ్చుకుంటూ పోయిండే. అవునా? ఇది ఇంట్లో మనం ఇది 3 సంవత్సరం చేసేదేనా? ఇది పట్నం పోయినప్పుడు బాగానే ఉండే. మా తాత తండ్రి చేసి. చెప్పురా, చెప్పు అంతా చెప్పు. ఆయన అరే ఈడనే ఉన్నావా? చూసుకోవాలి నేను అసలు నిన్ను. అన్ని లోపల పెట్టి బుద్ధి సంపాలని అనిపిస్తుంది. నీ సొడ ముండేరో ఇంట్లో సంసారం మాట చెప్పడానికి ఇక్కడ కూర్చోబెట్టినా. ఇది నాకు వస్తా. ఏది నాకుతావు? ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఇట్లా ఇవ్వు. ఇట్లా నాకుతావా? నాకు ఇట్లా నాకు తీస్తుంది. పైసలు అని నేను అప్పు తీసుకున్నాడా? ఏమనుకుంటున్నారా? నువ్వు వచ్చినావు కాబట్టి నేను ఆయనకి డబ్బులు ఇచ్చిన. నువ్వు మర్యాదగా డబ్బులు ఇచ్చేసి పో. ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తా పో. మొదటి మాట ఇచ్చిన నేను మొగడతామో ఎక్కువ గొడవ పడితేమో తాండాలు అందరూ గొడవ పడినారా అంటారు. మంచిగా మర్యాద ఇజ్జత్ తీసేం కదా. ఏ ఇజ్జత్ తీయాలే గానీ ఎప్పుడు ఇస్తావు చెప్పు? 4 రోజులలో ఇస్తా పో. 4 రోజుల డబ్బులు ఇస్తావు? అరే పెంటయ్యా, 4 రోజులలో ఇస్తాడంట ఆయన డబ్బులు. మొత్తం ఎక్కుతానే ఉండు. లోపల పెట్ట గల్తారే బోలేంగా అక్కడ మేరుకో. నా పైసలతో తింటున్నాడు. ఏంటి బూతులు తిడుతున్నావు? నాకు పొలంలో పని ఉంది, నీతోటి కూర్చొని నా టైం అంతా బర్బాద్ చేసుకోలేను. సరే 4 రోజులు ఇచ్చేయి. ఇక ఊక్లా అక్కడ కొంచెం వెళ్తే బరిలో కొంచెం వెనక మళ్ళీ రా. సుంకల ఎవడు పెట్టినాడు ఇటు చెప్పేలా? ఓ అమ్మో, నీతో మనం ఇటుకేందుకు పెట్టుకున్నావే? శాంతబాయలది దొంగతనం చేస్తా తిడుతుంది. సుంకల నేను ఎక్కడ పెట్టారా? కదా 2 ఎవడు పెట్టినా పెట్టుకున్నావు? ఎవడు పెట్టినాడు? మాట్లాడు. ఇటు చెప్పినా నేను ఎందుకు పెడతా? ఇటు చెప్పిలా అక్క, ఏంద్రా సాల్సాలు నంగి ఎందుకు తెచ్చినవి నాకు? ఏంద్రా అంగి సాల్సాలు నంగి ఎందుకు తెచ్చినావు? సాల్సాల అంగి మొన్న మాన్బాత పోయినా. మాన్బాత పోతే ఏమో దుబాయ్ బట్ట మంచిగా ఉందా అని చెప్పేసి కొత్తలంగా కుట్టించిన. మిగిలితే దాంట్లో నీకు అంగి కుట్టించిన. నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. అవునా?
షెడ్యూల్ చేయకపోయినా చెట్టి కూడా కుట్టిస్తాలే ఇంకో లంగా మిగిలినప్పుడు కుట్టిస్తా సరే చెట్టి కూడా కానీ ఇగో ఆ. ఆ ఇంకా గడ్డి తీసి బర్లాకి వేసేసి నీళ్ళు దాపేసి కొంచెం వేసేసినాక వేసిన నీళ్ళు దాపినా అన్ని దాపినా ఇక నీకు టైం అయింది కుర్తికి టైం అయింది పూర్తి కాదు కానీ నాకు కొంచెం మెడ నొప్పిగా ఉంది అట్లా పడుకుంటా అడ్డం పడతా కుడితే అంటే కళ్ళే పనికి మాలిందా కళ్ళు సాయంత్రం తాగదరంబరా ఇప్పుడు వద్దు ఏ? అట్లా పోయి టంకారా పోయి తాగేసి వద్దాం ఏ, కొంచెం ధర ఇది చెయ్యి భేసి ఆరుస్తుంది చూడు బా బా అని నీళ్ళు పోయి నీ మొగన్ లెక్కనే అరుస్తుంది నీ లెక్కనే అది మాలిందానా? అమ్మ, పిట్టర్ ఇంజన్ మొత్తుకున్నట్టే మొత్తుకున్నది ఒక్కటి ఆయిలే తక్కువ ఉంది దీని పనికి మళ్ళీ మొక్కలన్నా చెప్పు కానీ ఆయన్నేమో కొట్టింది పంపింది ఇంకా మంచం అనుకున్నది ఇది కావాలి నీకు పొద్దు ముక్తే 3 సీసాలు కావాలి పొద్దు తెల్లారితే 2 సీసాలు కావాలి మంచిగా తాగుతుంది 5 సీసాలు తింటది పొట్టంగాయ మంచిగా తింటది చూస్తే పొట్టిదే కానీ 3 లేపుతుంది ఇంట్లో మనవయ్య ఏ నాటుకోలో బాకిల మనవయ్య బాకి తిరగదింది ఏంద్రా పెద్ద గొడవ అవుతుంది ఇల్లింటికానా వాళ్ళ ఆయన చాలా ఏడుస్తుంది. అవునా పనికి మాలిందానా నాడు బయట పోదాం నాడు ఇంటికాడ పెద్ద లొల్లి అవుతుందంటనే ఏమైందిరా ఇంకా నీ మొగుడు వచ్చినట్లే ఇంట్లో మనవయ్య ఏమైంది మరేమన్నట్టు ఏమైందిరా ఏమైందట అమ్మగారు వచ్చిరట నీ మొగడు పోయి తొలకొచ్చిందట పెద్ద సమస్య వచ్చి పడిందే మళ్ళీ ఇప్పుడు కంపా చేస్తాడు పోదాం గానీ ఇది పెట్టినావా బర్రె గడ్డలు వేసినావా బర్రె గడ్డేసా నీకు కూడా వేసినప్పా ఇంట్లో మనవయ్య ఇప్పుడు మళ్ళీ కంపా చేస్తాడు లోली लाव से काई करू ये ने ईरान कच्चे रान आई थो कच्चे घोसी आई थो काई हम खराब करना है ताले खराब करना है ये काई हमको घाटी आ रही है काम थे धाम थे बोलते हमें घटाने काई नागरी थी तू एकले चित्तान रीति केरी आंखियां दिसणी तारच आंखियां घण दिसाव मैं कतर चोपा गोळा करती केरी को चोपा पाडती चोटी मन केरी ची एकणु चोती नदी ना कांटली అమ్మా ఈడ పంచాదా ఇంటికాడ పంచాదా చూడు ఎక్కడ పోయినా నాకు పంచాది నా రాతాల పంచాదే రాసుకొని వచ్చినా నేను అక్కడ కంపా ఇక్కడ కంపా కై బార్సా కాల్డెన్ మన హలారి है बारसा काल्डेन मन हलारी है तू हलावणी मनार पर आरीची वचकावणी कटा मेरे को तार संगति मन मालम चेत केल दिस काई हंस मत मुंडे बार मारन दास से पड़ना क्यों हंसरीची मगा बगड़ी कटा मेरे को वांत्रिस कटा मेरे को झाटली मन केरी సంసార ఏ మాట్లాడుతుందా చూడు మన నోరు మంచిదైతే ఊరు మంచిదే నా నోరు మంచిది కదా నేను ఇట్లా వస్తున్నా ఇంటి దగ్గర లొల్లి అవుతుందా అంటే మరి ఆమెతో ఎత్తుకుంటున్నావు లొల్లి ఆమె ఏమంటుంది చూడు తాండ్రి ఒకటే ఉంది వేసే తాండ్రి చేసే గీసిన మరి ఈ తాండలో నువ్వు ఒక్కదానివే ఉండవు ఒకదానివి ఏయా అది ఏమంటుంది నీ లింగడా గానీ ఎంబడి పెట్టుకొని తిరుగుతుందని అంటుంది మగే మచ్చడిచ్చు అద్దె ఉంచ ఆట తని బోట్ రాయి ऊपर चोताने मंगला माची घालन बेटी काई मार चेता गोळा करू मार खड गोळा कर मार खेचा मग बेटी ए मंगला झोडरीची काय ऊपर धाडे प्रेर झोडरी ची म्हणे हां नु जारी जन थमार ताणी तू छितांडरी काय तीन केरी ची कैसी बायकन बोलायतो ना मग तू काय बोलाई मन लाडी बाई ताणी बोलारी ची दोपेर पिल्लीची काय या मोडार दारू काय तू मन सुधरा दी काय मग कोणतं कती लांगला मन छायता तो खलाव पेना से पी ताणी मारता धणी से हाकर फेक नाकी चो आप लोगन तो खलाव को छे हम काय कोण घालता तू हाळेगी महाराज काही मधाळे की तू एकले ते आपल्या लढाई पडेल का बे ताणी ना से हार घेती बे तू एकले की गुरम ताणी आरीच्या माठे నువ్వు లడాయి పడేనే పెట్టుగాని రోజు ఇట్లా నా ఛానల్ ని చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ గంట పట్టని కొట్టండి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైనా గొడవ పడేది ఏదైనా వస్తేమో మీకు ఫోన్ల మీద ఇట్లా ఏమంటారా దాన్ని పనికి మాలిందానా నువ్వు ఛానల్ పేరే చెప్పలేదు నీ మోహన్ వచ్చి చెప్తాడా బంజారా బాయ్ ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి